దేవుడు కొన్నిసార్లు ప్రపంచం చిన్నగా చూసే మనుషులను గొప్ప పనుల కోసం ఉపయోగిస్తాడు. బైబిల్లో మనం ఎహూద్ అనే మనిషి కథను చూస్తాము. అతడు ఎడమ చేతితో పనిచేసే మనిషి. ఆ కాలంలో ఇది అసాధారణం. కానీ దేవుడు అతడిని ఉపయోగించి ఇశ్రాయేలు ప్రజలకు విమోచన మరియు విజయాన్ని ఇచ్చాడు. ఈ కథ మనకు చెప్పేది, దేవుడు తన కార్యాన్ని చేయడానికి ఎవరినైనా ఉపయోగించగలడు. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి దూరమైనప్పుడు బాధలను అనుభవించారు. కానీ వారు దేవుని వైపు తిరిగి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారికి విమోచనిచ్చాడు. అదే విషయాన్ని మనం యెహూద్ కథలో చూస్తాము. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధంగా చెడు పనులు చేయడం ప్రారంభించారు. అందువల్ల దేవుడు మోయాబ్ రాజైన ఎగ్లోన్ చేతిలో వారిని అప్పగించాడు. 18 సంవత్సరాలు వారు ఆ రాజు ఆధీనంలో బాధపడ్డారు. చివరకు ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. అప్పుడు దేవుడు వారికి విమోచకునిగా ఎహూద్ అనే మనిషిని లేపాడు. ఎహూద్ ఎడమ చేతివాడు. అతను ఒక 2 ధారల కత్తిని తయారు చేసి తన కుడి తొడ దగ్గర దాచుకున్నాడు. ఎవరూ అనుమానించలేదు. అతను రాజు ఎగ్లోన్ దగ్గరకు వెళ్లి, మీకొక రహస్య సందేశం ఉంది అని చెప్పి ఒంటరిగా ఉన్నప్పుడు కత్తితో అతన్ని సంహరించాడు. తర్వాత ఎహూద్ ఇశ్రాయేలు ప్రజలను సమీకరించి మోయాబీయులపై యుద్ధం చేయించాడు. దేవుడు వారికి విజయం ఇచ్చాడు. ఆ తరువాత ఆ దేశంలో 80 సంవత్సరాలు సమాధానం కలిగింది. ఈ కథ ద్వారా మనం 6 సందేశాలు తెలుసుకుందాం. మొదటి సందేశం, దేవుడు అనుకోని మనుషులను ఉపయోగిస్తాడు. మనుషులు నిన్ను తక్కువగా చూసినా దేవుడు నీలో ఉన్న శక్తిని చూస్తాడు. యెహూద్ యొక్క ఎడమ చేతి బలహీనతలా కనిపించినా దేవుడు దాన్ని విజయానికి మార్గంగా ఉపయోగించాడు. దేవుడు చాలాసార్లు అనుకోని వ్యక్తులను తన కార్యానికి ఉపయోగిస్తాడు. రెండవది సందేహం, దేవుడు తన ప్రజల మొర వినుతాడు. ఇశ్రాయేలు ప్రజల బాధలో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. నీ పరిస్థితి ఎంత కష్టమైనా దేవుడు నీ ప్రార్థన వింటాడు. మూడవ సందేశం, దేవుడు బలహీనతను బలంగా మార్చగలడు. ఇతరులు నీలో బలహీనతగా చూసేది దేవుని చేతిలో గొప్ప ఆయుధంగా మారవచ్చు. నీ పరిమితి దేవుని చేతిలో విజయానికి సాధనమవుతుంది. నాల్గవ సందేశం, దేవుడు సరైన సమయంలో పనిచేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు 12 సంవత్సరాలు బాధలో ఉన్నారు. కాలంలో వారికి దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించి ఉండవచ్చు. కానీ దేవుడు వారిని మర్చిపోలేదు. వారు దేవుని వైపు తిరిగి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వెంటనే విమోచకుడిని లేపాడు, యెహూద్. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ఆలస్యంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుని సమయం ఎప్పుడూ సరైన సమయం. దేవుడు ఆలస్యంగా రాడు, ముందుగానూ రాడు. ఆయన సరైన సమయంలో వస్తాడు. ఐదవ సందేశం, దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. యెహూద్ కేవలం ధైర్యవంతుడే కాదు, అతను జ్ఞానంతో కూడినవాడు కూడా. అతను కత్తిని దాచిన విధానం, రాజును ఒంటరిగా కలిసిన విధానం చూపిస్తే అతను జ్ఞానంతో పనిచేశాడని. దేవుడు మనకు కేవలం బలం మాత్రమే కాదు, జ్ఞానం కూడా ఇస్తాడు. మన సమస్యలను ఎదుర్కొనడానికి దేవుని జ్ఞానం అవసరం. యెహోవా జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని జ్ఞానం ఉన్న చోట సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఆరవ సందేశం, దేవుడు తన ప్రజలకు విశ్రాంతి ఇస్తాడు. యెహూద్ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చాడు. ఆ తరువాత దేశంలో 80 సంవత్సరాలు సమాధానం వచ్చింది. దేవుడు కేవలం సమస్యల నుండి తప్పించడమే కాదు, ఆయన తన ప్రజలకు సమాధానాన్ని మరియు విశ్రాంతిని కూడా ఇస్తాడు. మన జీవితంలో యుద్ధాలు ఉండవచ్చు, కానీ దేవుని సహాయంతో సమాధానం వచ్చే రోజు కూడా ఉంటుంది. దేవుడిచ్చే విజయం తాత్కాలికం కాదు, అది సమాధానాన్ని తెస్తుంది. సరే రండి, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని వినే అవకాశమిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. యెహూద్ కథ ద్వారా నీవు మాకు నేర్పిన సత్యాల కోసం నీకు స్తోత్రాలు. ప్రభువా, మనుష్యులు చిన్నగా చూసినా నీవు మమ్మల్ని గొప్ప పనుల కోసం ఉపయోగించగలవని మాకు గుర్తు చెయ్యుము. మా బలహీనతలను నీ బలంగా మార్చుము. మా జీవితాల్లో ఉన్న ప్రతి భయం, ప్రతి సమస్య మీద నీ విజయం కలుగజేయుము. ప్రభువా, యెహూద్ను ఉపయోగించినట్లే మమ్మల్ని కూడా నీ మహిమ కోసం ఉపయోగించు. మాకు జ్ఞానం, ధైర్యం మరియు విశ్వాసం ఇవ్వుము. మేము ఎక్కడ ఉన్నా నీ చిత్తం ప్రకారం జీవించేలా మమ్మల్ని నడిపించుము. మా జీవితాల్లో ఉన్న కష్టాల నుండి మమ్మల్ని విడుదల చేసి నీ సమాధానాన్ని మరియు ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించుము. ఈ ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమేన్. ఈరోజు మనం యెహూద్ కథ ద్వారా ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకున్నాము. దేవుడు పరిపూర్ణమైన మనుషులను కాదు, సిద్ధంగా ఉన్న మనసులను ఉపయోగిస్తాడు. నీ బలహీనత దేవుని చేతిలో ఆయుధమవుతుంది. దేవుడు విమోచకుణ్ణి లేపినప్పుడు
శత్రువు నిలబడలేడు. దేవుడు ప్రపంచం చిన్నగా చూసే మనుషులను కూడా గొప్ప కార్యాల కోసం ఉపయోగిస్తాడు. యెహూద్ ఎడమచేతివాడు అయినా దేవుడు అతన్ని ఇశ్రాయేలు ప్రజలకు విమోచకునిగా ఉపయోగించాడు. అదే విధంగా దేవుడు మన జీవితాలను కూడా తన మహిమ కోసం ఉపయోగించగలడు. మన బలహీనతలు దేవుని చేతిలో బలంగా మారుతాయి. మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన చిత్తం ప్రకారం నడిస్తే దేవుడు మన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి మనం ఎలా ఆలోచిద్దాం? దేవుడా, నన్ను కూడా నీ కార్యం కోసం ఉపయోగించు. మీరు ఈ సందేశం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే ఈ వీడియోను ఇతరులతో కూడా పంచుకోండి. తద్వారా మరెందరో దేవుని వాక్యాన్ని వినగలుగుతారు. మరిన్ని బైబిల్ సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి సందేశంలో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.